నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. సౌత్ వెస్ట్ బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడిలో 7 పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు హతమయ్యారు. హిల్లీ టెరైన్స్లో వెళ్తున్న ఒక వెహికల్, మిలిటరీ వెహికల్ని వాళ్ళు పేల్చేశారు. శరీర భాగాలు తునాతునకలవటంతో పాకిస్తాన్ సైన్యానికి చెందిన 7 అక్కడికక్కడే దుర్మరణం పాలైతే ఇంకొక 5 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది నిజంగా అంటే ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినా కూడా దురదృష్టకరం. ఇది ఏమాత్రం ఆహ్వానించదగిన పరిణామం అయితే కాదు. సౌత్ వెస్ట్ బెలూచిస్తాన్, వేర్ బెలూచీస్ హ్యావ్ ఎ స్ట్రాంగ్ హోల్డ్. ఏంటి అసలు ఈ బెలూచీలు ఎవరు, వీళ్ళకున్న సమస్య ఏంటి? ఒకసారి దీని లోపలికి వెళ్ళాలి. 1877లో బెలూచీలు 44 తెగల బెలూచీలందరూ కలిసి, ప్రతి తెగ నాయకుడు అంటే 44 మంది నాయకులు కలిసి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసుకున్నారు. కౌన్సిల్ ఏర్పాటు చేసుకుని వాళ్ళది ధర్మం ఇస్లామే అయినప్పటికీ సంప్రదాయం స్థానికంగా వేరువేరుగా ఉంటుంది. ఒక్కొక్క తెగకి ఒక్కో రకమైన ఆచారం, ఒక్కో రకమైన శిక్షాస్మృతి, పీనల్ కోడ్ వేరువేరుగా ఉంటుంది. వాళ్ళు నేరాలకి పడే శిక్షలు వేరువేరుగా ఉంటాయి. అలా కాకుండా ఉమ్మడిగా మనం ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసుకుందాం. శిక్షలుకి సంబంధించిన ఒక సివిల్ కోడ్, క్రిమినల్ కోడ్ ఒకటి రాసుకుందాం. మనందరికీ నాయకుడిగా ఒకడిని ఎన్నుకుందాం. సో అలా వాళ్ళు వస్తూ ఉన్న క్రమంలో బ్రిటిషర్స్ కన్ను వీళ్ళ మీద పడింది. ఎందుకంటే అపారమైన ఖనిజ నిల్వలు బెలూచిస్తాన్లో ఉన్నాయి. దానివల్లే ఇవాళ చైనా ఇక్కడ బెలూచిస్తాన్ ప్రాంతంలోని గదార్ పోర్టులో, వెస్ట్ పాకిస్తాన్లో ఉన్న గదార్ పోర్టు నిర్మించడం, అక్కడి నుంచి వాళ్ళ కార్యకలాపాలు అంటే రకరకాల సైనిక కార్యకలాపాల కోసం, రవాణా కోసం దాన్ని పెట్టుకున్నారు. అండ్ బెలూచిస్తాన్ని వాళ్ళ లాబొరేటరీగా ఉపయోగించుకోవాలని చైనా చూస్తుంది. అంటే ఏదైనా మిసైల్ అయినా, ఏదైనా ఆయుధమైనా, వెపన్ అయినా, లాంగ్ రేంజ్ వెపన్స్ అయినా వాటిని ప్రయోగించాలంటే బెలూచిస్తాన్ని వాళ్ళ గ్రౌండ్గా పెట్టుకున్నారనమాట, టెస్టింగ్ గ్రౌండ్గా. బెలూచులకి అక్కడ కోపం వచ్చింది. ఎవడి కన్సెంట్ అడిగి మీరు ఇక్కడికి వచ్చారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? 77 నాటి బ్రిటిషర్స్తో కుదిరిన మా ట్రీటీ ప్రకారం మేము ఇండిపెండెంట్గా ఉండాలి. వాళ్ళు భారతదేశం వదిలి వెళ్ళిపోయేప్పుడు దాదాపు ఒక 40 సంస్థానాలు మేము భారతదేశంలో కలవన్నప్పుడు మేము కూడా కలవలేదు. బట్ మా డిమాండ్ మేము చెప్పాము, మేము స్వతంత్ర దేశంగా ఉంటామని. కానీ బలవంతంగా మొహమ్మద్ అలీ జిన్నా ఆ ట్రీటీని పక్కన పెట్టి మీకు న్యాయం చేస్తానంటూ మమ్మల్ని అంతర్జాతీయ న్యాయస్థానానికి తీసుకెళ్ళి మీరు గెలిచారని చెప్పి తర్వాత తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలుపుకున్నాడు. ఇది జిన్నా యొక్క దుర్మార్గమైన ఆలోచన విధానానికి ఇది నిదర్శనం అని చెప్పేసి బెలూచీలు అప్పటి నుంచి పోరాటం మొదలెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బెలూచీలని పాకిస్తాన్లో ఆధిక్య భావజాలం ఉన్న, అంటే సంపన్న వర్గాలు, వాడికి కులాలు అంటానికి లేదేమో, తెగలనాలేమో. అక్కడ ముస్లిం సమాజంలో వీళ్ళే 44 తెగలు ఉన్నారు. ఇంకెన్ని తెగలు ఉన్నాయో అక్కడ తెలియదు. షియా సున్నీలు తప్పించి బాహ్య ప్రపంచానికి తెలిసే తెగల సంఖ్య తక్కువే, పేర్లు కూడా తక్కువే. ఒక్కో తెగకి ఒక్కొక్క ఆచారం, సంప్రదాయం ఉంటుంది. షియాలకి సున్నీలకి పడదు, సున్నీలకి షియాలకి పడదు. కానీ పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఆధిక్యం చూపిస్తూ బలూచుల్ని తొక్కేయటం మొదలెట్టారు. ఇప్పుడు ఆసిమ్ మునీర్, ఆర్మీ చీఫ్గా ఉన్న జనరల్ ఆసిమ్ మునీర్ కూడా పంజాబ్ ప్రాంతానికి చెందినవాడే. ఆయన వివాహం చేసుకుంది బంగ్లాదేశ్కి చెందిన మహిళని. సో ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి? ఈస్ట్ వెస్ట్ పాకిస్తాన్లు కలిపి యునైటెడ్ పాకిస్తాన్గా ఏర్పాటు చేయాలని. ఈ క్రమంలో ఆయనకు అంతర్గతంగా ఎదురవుతున్న ప్రధానమైన చిక్కు, ఇబ్బంది ఏంటంటే, నువ్వు వాడిని కలుపుకోవడం సరే, ముందర మా సంగతి ఏంటి, మేము లిబరేట్ చేసుకుంటున్నామని బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పోరాటాలు మొదలెట్టారు, వాళ్ళు దాడులు మొదలెట్టారు. అండ్ ఆ ఎక్స్ప్రెస్ని కూడా, జాఫర్ ఎక్స్ప్రెస్ని కూడా వాళ్ళు హైజాక్ చేశారు. 17 మంది జవాన్లని, పాకిస్తాన్ జవాన్లని అప్పట్లోనే కాల్ చేశారు. ఇక్కడ దీనికి ప్యారలల్గా ఇంకొక కథనం ఉంది. అది ఖచ్చితంగా అందరూ తెలుసుకొని తీరాల్సింది. ఏంటంటే చాలా క్వైట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. మనకి అరబిందో ఆశ్రమం గురించి తెలుసు. పాకిస్తాన్ 5 ముక్కలవుతుందని 1971లోనే ది మదర్ అనే పేరుగా ప్రఖ్యాతి చెందిన అమ్మ, అరవిందో మహర్షి శిష్యురాలు, ప్రముఖ తత్వవేత్త మిర్రా అల్ఫాసా ఒక జోస్యం చెప్పారు. మిర్రా అల్ఫాసా. ఇది దక్షిణాసియా భవిష్యత్తు గురించి కొత్త చర్చలకు దారితీసింది. ఇది ఎప్పుడు మాట? 54 ఏళ్ల క్రితం మాట ఆవిడ చెప్పింది. 5 ముక్కలవుతుంది పాకిస్తాన్ అని. పాండిచ్చేరిలోని అరబిందో ఆశ్రమంలో ఈవిడ ఆధ్యాత్మికవేత్త, సహ వ్యవస్థాపకురాలు. ఈవిడ పాకిస్తాన్ 5 భాగాలుగా విచ్ఛిన్నమవుతుంది అని అంచనా వేశారు. ఆ రోజు ఆమె చెప్పిన దాన్ని చూసి విస్మయం పొందారు చాలామంది, ఇంక్లూడింగ్ ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కూడా. డిసెంబర్ 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో ఆవిడ ఒక ప్రవచనం చెప్తూ ఈ విషయం చెప్పారు. ఉపఖండపు నాటకీయ పునర్నిర్మాణం అనే మాట ప్రస్తావనించారు. సబ్ కాంటినెంటల్ డ్రామాటిక్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్
సబ్ కాంటినెంట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నారు ఆవిడ. పాకిస్తాన్ అదృశ్యం అనివార్యం, ఇది ఇప్పటికే జరిగి ఉండొచ్చు కానీ మానవ అజ్ఞానం దాన్ని మందగింపజేసింది. పాకిస్తాన్ అదృశ్యం అయిపోతుంది అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ నాన్ ఎగ్జిస్టెంట్, ఎక్కడా కూడా దాని ఉనికి అనేది ఉండదని ఈ పాటికే అది నిజం అయ్యింది, కానీ మన అజ్ఞాన చక్షులు దాన్ని గమనించలేకపోయాయని కూడా ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇది యుద్ధం ద్వారా జరగదు, పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాలు విడిపోవాలని డిమాండ్ చేస్తాయి, విడిపోవటం ద్వారా వారు భారతదేశంతో చేరి ఒక రకమైన సమాఖ్యను ఏర్పాటు చేసుకుంటాయి. అంటే మన ఫెడరల్ స్ట్రక్చర్లోకి ఆవిడ జోస్యం చెప్పారో భవిష్యత్ దర్శనం చేసుకొని చెప్పారో తెలియదు, కానీ ఆధ్యాత్మికవేత్త కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్ దర్శనం ముందు జరగబోయేది వారికి తెలుస్తుంది, వాళ్ళ సాధనలో ఉండే వాళ్ళకి ఆవిడ చెప్పారు. ఒక సమాఖ్యగా ఏర్పడతాయి. అంటే ఇప్పుడు లెక్క కూడా పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా యాజ్ వెల్ బెలూచిస్తాన్ అండ్ ఇంకా గిల్గిట్ పాకిస్తాన్, ఇవి కూడా ఆజాద్ జమ్మూ కాశ్మీర్, ఇవన్నీ కూడా మళ్ళీ రీయూనియన్ అయ్యి ఈ 4 ప్రాంతాలు కూడా భారతదేశంతో జతకడతాయనేది ఆవిడ చెప్పిన ఒక విజనరీ స్టేట్మెంట్, ఆవిడిచ్చిన ఒక దార్శనిక ప్రకటన అది. ఎప్పుడు చెప్పారు ఈవిడ? తూర్పు పాకిస్తాన్లోని బెంగాలీ జాతీయవాదులపై పాకిస్తాన్ చేసిన క్రూరమైన అణిచివేత ఆపరేషన్ సెర్చిలైట్ తోటి ఈ వివాదం ప్రారంభమైంది. ఇది లక్షలాది మంది శరణార్థులను భారతదేశంలోకి తరిమికొట్టింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాలనలో భారతదేశం జోక్యం చేసుకుంది. ఆ శరణార్థులు వచ్చిన తర్వాతే కదా మనం ఇన్వాల్వ్ అయింది. డిసెంబర్ 16న పాకిస్తాన్ లొంగిపోయింది భారతదేశం ముందు. అప్పుడు యుద్ధ సమయంలో ఇందిరాగాంధీకి సలహా ఇచ్చిన అమ్మ ఈవిడ, అంటే మదర్ అనే పేరుతో ఉన్న అరవిందో శిష్యురాలు, స్థాపన చేసిన వారు పశ్చిమ పాకిస్తాన్ని మరింత ముక్కలు చేయాలని కూడా ఆవిడ చెప్పారు. అంటే వెస్ట్ పాకిస్తాన్, లైక్ వాట్ వీఆర్ నౌ టాకింగ్ అబౌట్ దిస్ బెలూచిస్ అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇది చాలా కీలకమని ఆవిడ విజువలైజ్ చేశారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ను బంగాళాఖాతంలో మోహరించడం ద్వారా అంతర్జాతీయ ఒత్తిడి కాల్పుల విరమణకు దారితీసింది. సరే, మొత్తానికి సీజ్ ఫైర్ జరిగింది. ఈ ఉధృతమైన వాతావరణంలో ధ్యాన పరివర్తనలోకి ప్రవేశించిన తర్వాత తన అంతర్దృష్టిని అమ్మ, ఇప్పుడు మనం మాట్లాడుకున్నది మదర్ ఆఫ్ అరబిందో ఆశ్రమ్, ఆవిడ మాట్లాడుతూ బంగ్లాదేశ్ ఆవిర్భావం ఆవిడ ప్రవచనంలో కొంత భాగాన్ని ధృవీకరించింది. అప్పట్లోనే ఆవిడ చెప్పారు పాకిస్తాన్ 5 ముక్కలు అవుతుందని. ఒక ముక్క బయటకు వచ్చేసింది బంగ్లాదేశ్, ఇంకొక 4 ముక్కలు ఉన్నాయి. అంటే పంజాబ్ సింధ్ ప్రాంతం ఒక ముక్క కావచ్చు, అలాగే బెలూచిస్తాన్ ఒకటి, గిల్గిట్ పాకిస్తాన్ ఒకటి, అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఒకటి అయిపోయింది. అయితే ఈ 4 ముక్కల్లో ఏవి భారత్తో ఫెడరేషన్లోకి సమాఖ్యలోకి చేరుతాయనే దాని మీద ఇప్పుడు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మొత్తం కూడా ప్రస్తుతం దీని మీద ముడిపడింది. ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్, మనం బలూచీల గురించి మాట్లాడుతున్నాం, బలూచిస్తాన్, వీళ్ళు చాలా కాలంగా వేర్పాటువాద కార్యకలాపాలకు ఈ ల్యాండ్ ప్లాట్ఫామ్గా నిలిచింది. బలూచీ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ దళాలపైన చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్తో ముడిపడి ఉన్న చైనా ప్రాజెక్టుల మీద దాడులు తీవ్రతరం చేస్తుంది. ఇక్కడ అర్థమైపోయింది కదా. సో ముక్కలవటం అనివార్యం. ఆధ్యాత్మికవేత్త వారి దివ్యదృష్టితో చెప్పిన, ఇప్పుడు దాన్ని జరుగుతున్న పరిణామాలకి ఒకసారి కంపేర్ చేసి పోల్చి చూసి చెప్పినా జరిగేది అదే. దివ్యదృష్టి ఉంది కాబట్టి 50 ఏళ్ల క్రితమే వారు మాత అరవిందో శిష్యురాలైన ది మదర్ ఆవిడ చెప్పారు. ఆవిడ భవిష్యత్ దర్శనం చేసుకున్న దాన్ని ఈరోజు మొత్తం ప్రపంచం మాట్లాడుకుంటుంది, ఇంక్లూడింగ్ పాకిస్తాన్లోని వివిధ తెగల నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు. అమ్మ పేరు మిర్రా అల్ఫాసా. సో చూశారు కదా, భవిష్యత్ దర్శనం చేసే మహర్షులు వాళ్ళు చెప్తారు. ఆ రోజున వాళ్ళు చెప్పింది మనం వెర్రిగా చూడొచ్చు కాక, వింతగా చూడొచ్చు కాక, ఇవాళ ఇది జరుగుతుంది. వీళ్ళ చేతుల్లోకి ఒక ప్రావిన్స్ ఇండిపెండెంట్ నేషన్గా ప్రకటించుకోబోతోంది. పాకిస్తాన్ హ్యాస్ గివెన్ అప్ ఇన్ బలూచిస్తాన్ ఏరియా, అండ్ చైనా కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితిని వీళ్ళు క్రియేట్ చేశారు.